ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన వాక్యంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకొని మనం సోమవారం ఈ యొక్క అంశాన్ని అయితే పూర్తి చేసేద్దాం. కాబట్టి అప్పుడు నేను ఏమని చెప్పాను, ఆ యొక్క సమరయ స్త్రీ కోసం చెప్పాను. ఆమె ఒక పెద్ద పబ్లిసిటీ అయి ఉన్నది. దేవుని యొక్క సువార్త కోసం పబ్లిక్ని తీసుకురావడానికి దేవుడు ఆ క్షణమున ఆ యాకోబు బావి దగ్గర ఆవిడని ఎన్నుకున్నాడు అనే విషయం దాకా మనం మాట్లాడుకున్నాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ విషయంలో ఇంకొక భాగాన్ని మనం చూసుకుంటే, ప్రతిసారి కూడా యేసు ప్రభువారు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి పని మీద రావాల్సి ఉంది, నా తండ్రి పనే నా పని, నా తండ్రి చిత్తమే నా చిత్తము, నా తండ్రి ఆశ కోరిక నా కోరిక అయి ఉన్నదని ప్రతి చోట కూడా మనము ఈ యొక్క మాటలు వినడం అనేది జరుగుతుంది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని ఇలాగే పిలాతు కూడా పట్టుకున్నప్పుడు ఏంటి విషయం, ఏంటి సంగతి ఏంటని అడిగినప్పుడు అక్కడ కూడా ఏదో ఒక మాట మాట్లాడతారు. చెప్పాక సత్యాన్ని బోధించడానికి వచ్చాను. సత్యం అంటే ఏమిటి అంటే, నువ్వు యూదుల రాజు అని అడిగిన తర్వాత సత్యం అంటే ఏంటని ఉంటుంది. ఎక్కడది? లోక సువార్త అనుకుంటా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ కూడా క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తారని చెప్పారు, నీవేనా అని ఈ యొక్క విషయాలన్నీ మొన్నటి దినాన మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒక్క విషయాన్ని మనం గమనించాలి, ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ ఏంటంటే, అసలు తండ్రి పని ఏంటి? తండ్రి పని అన్నాడు. తండ్రి పని ఏంటి అసలు? యేసు ప్రభువారి పని అయితే ఏదో సువార్త చెప్పుకున్నారు, ఏదో ఒక నలుగురు యవనస్తులు వెనకాతలు వేసుకొని అటు ఇటు తిరిగారు, ఏదో నీతి బోధలు చేశారు, మంచి కార్యాలు చేశారంటే అనుకోవచ్చు. అందరూ చెడ్డగానే ఉంటారు కదా, అందరూ మంచిగా ఉంటారు కదా, ఈ కుర్రోడు ఏదో కొన్ని చక్కగా మంచి కార్యాలు చేస్తున్నారు, నలుగురిని ఏదో దేవుని వైపు నడిపిస్తున్నారని చెప్పుకుంటే అదొక అందంగా ఉంది. కానీ ఇక్కడ నా పేరు వాడకుండా, అంటే తన పేరు తను వాడుకోకుండానట్లుగా నా తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము, నా తండ్రి చిత్తము. ఏంటి తండ్రి చిత్తము? ఎవరో తండ్రి? తండ్రి ఏమై ఉన్నాడు? అసలు తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం సువార్త చేయడమా? తండ్రి చిత్తం 10 మందిని మార్చడమా? తండ్రి చిత్తం 10 మందిని రక్షణలోకి నడిపించడమా? తండ్రి చిత్తము ఇదై ఉన్నదా అని అనుకుంటే, లేకపోతే తండ్రి వేరొకటి ఏదన్నా చెప్పడానికి భూమి మీదకి క్రీస్తు అనేవారిని పుట్టించారా, క్రీస్తు అనేవారిని రప్పించారా అని ఒకసారి మనం అనుకుంటే, నా తండ్రి చిత్తం నెరవేర్చాలి, నశించిన వారిని వెతికి రక్షించడానికి. ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నశించిపోతున్నారు? ఎవరిని రక్షించాలి? నశించిన గొర్రెలను రక్షించడానికి. ఎవరు ఆ గొర్రెలు? మనుషుల్ని గొర్రెల కింద మనం పోలుస్తూ ఉంటాం. ఈ విషయం మనకు తెలిసిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చోట కూడా యేసు ప్రభువారు చిన్నతనం నుంచి కూడా యెరూషలేము దేవాలయంలో మరి అక్కడ 12 సంవత్సరాలప్పుడు వాదించినప్పుడు కూడా నేను నా తండ్రి పని మీదే ఉండవలసి ఉన్నదన్నప్పుడు వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాలే. ఈ యేసు ప్రభువారి యొక్క మాటలు, ఈ బాలుడు మాటలు వాళ్ళ మాటలకి తింగర మాటలా కనిపించాయి. కానీ ఆయన తింగరముడు కాదన్న విషయం వాళ్ళకి తెలియదు, కానీ ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం ఎప్పుడు ఎక్కడ చూడు ఆయన మాటే, ఆయన మాటే, ఆయన మాట. ఎవరైనా తండ్రి 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 మాటే తన మాట, తండ్రి చిత్తమే తిన చిత్తము, తండ్రి జయమే తిన జయము, తండ్రి లక్ష్యమే తిన లక్ష్యము. ఇంతకే లక్ష్యం ఏంట? విజయం ఏంట? జయం ఏంటి? భూమి మీదకి ఎవరు వచ్చారు? అసలు భూమి మీదకి ఎవరి కోసం చెప్పడానికి వచ్చారు? తండ్రి కోసం, తండ్రి కోసం, తండ్రి కోసం. ఏంటి తండ్రి విషయంలో ఒకసారి మనం చూసుకుంటే మనందరికీ తెలిసింది కదా, యెహోవా దేవుడు తండ్రి ఉన్నాడని, ఆయన గొప్ప కార్యాలు చేశాడని, ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారని, ఆయన మహిమను ప్రచురించడానికి వచ్చారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. బాగుంది, బాగానే ఉంది. మనం అనుకుంటుంది నిజమేనా? మనం వింటుంది నిజమేనా? మనం చెప్తుంది నిజమేనా? బైబిల్ అలాగనుందా? నేను చెప్పినట్టుగా బైబిల్లో ఉందా? మీరు చెప్పినట్టుగా బైబిల్లో ఉందా? బైబిల్ చెప్పినట్టుగా మనం చెప్పుకుంటున్నామా లేదా? ఇక్కడ ఎవరికెవరు గనులు కాదు, ఎవరికెవరు శ్రేష్ఠులు కాదు. వాక్యం మాత్రమే ఘనమైనది. వాక్యంలో ఉన్న దేవుడు మాత్రమే మహాగణుడును, మహాధిపతి, చక్రవర్తి ఉన్నాడు. బిషప్పులను పెట్టేసుకున్నంత మాత్రాన, వాళ్ళని పట్టుకున్నంత మాత్రాన, ఈయన పెట్టుకున్న మాత్రం బిషప్ అన్న మాటకి పూజలకి అర్హుడు అని అర్థం. పూజకి అర్హుడిని పూజిత పువ్వులతోటి దేవుడు మాత్రమే పూజిస్తూ ఉంటారు. ఒక గనుడు మాత్రమే పూజిస్తూ ఉంటారు. మనిషి ఎప్పుడు కూడా గనుడు కాదు సుమా. మనిషి ఏ ఉన్నతమైన స్థాయిలో ఉన్న, ప్రపంచం యొక్క ఆ డబ్బు కలిగిన ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నప్పటికీ, టాటా బిల్ గేట్స్ అన్న వాళ్ళ స్థాయిలో మనం ఉన్నప్పటికీ అతను మనిషే. భూమి మీద సంపాదించుకొని సంపాదనలోని పేరు ప్రఖ్యాతులని ఒక స్థాయిని సంపాదించుకున్నాడేమో తప్ప, నువ్వు పైకి పరలోకాలకి వెళ్ళాలంటే ఇప్పుడు చందమామలో ఏదో బిట్లు అమ్ముతున్నారు కాబట్టి ఒక బిట్టు కొనుక్కోవచ్చేమో, నీకున్న యొక్క డబ్బు బట్టి కొనుక్కోవచ్చేమో.
నీకున్న స్థాయి బట్టి, పరపతి బట్టి, నీకున్న మనీ బట్టి ఒక బిట్ కొనుక్కోవచ్చు. నువ్వు వెళ్ళాలి చూడాలనుకుంటే ఒక ర్యాకెట్ చేసుకొని అందులో టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. లేకపోతే ఏ రకంగా వెళ్ళక చాయిస్ లేదు. ఓన్లీ ఫర్ ర్యాకెట్ మాత్రమే. అందులో కూడా టూరిస్ట్ ర్యాకెట్లు ఇంకా పెట్టలేదు. మనం పెడితే ప్రజలు వెళ్ళి వచ్చేస్తారనుకుంటా. కాబట్టి ఆ యొక్క అంతరిక్షంలోనికి ఆ యొక్క ఖగోళ శాస్త్రం అంతా కూడా తిరిగి వచ్చేస్తారు అలాంటి ప్రజలు మన ప్రజలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చూసుకుంటే గనక పైకి ఏ యొక్క వాహనం లేకుండా వెళ్ళగలిగిన గొప్ప వాహనదారుడు ఎవరు అంటే మేఘవాహనముల మీద వచ్చేవాడు మాత్రమే వెళ్ళగలడు. మేఘవాహనం నుంచి ఎవరు వచ్చాడు? పైనుంచి ఒకరు వచ్చేసారు కిందకి. గూక్కుని పడిపోయారు అనుకోదు సుమా, దారి తప్పి పడిపోయాడు అనుకోదు. కావాలని ఒక తల్లి కడుపులో జన్మ పొందుకొని మరీ బయటకు వచ్చారు. ఒక శ్రేష్ఠుడు, ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, కావాలని ఒక గనుడు. కానీ ఆయనకి ఇక్కడ ఘనత ఏమి దక్కలేదు. అన్నీ అవమానాలే, అన్నీ నిందలే, అంతా అపకీర్తే. పాపం చేసిన వాళ్ళకు ఉన్న ఘనత, దొంగతనం చేసిన వాళ్ళకి వచ్చిన పేరు ప్రఖ్యాతులు, వాళ్ళు వేసిన సూటు బూటు, వాళ్ళు వేసిన అసలు యేసుప్రభువుకి అలాంటి తెలియదు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ యొక్క పరిస్థితిని బట్టి వచ్చాడు? నా తండ్రి చిత్తం భూమి మీద తెలియాలి. తండ్రి ఎవరు అసలు? తండ్రి తెలియడం ఏంటి అసలు? తండ్రి కోసం ఏం చెప్పాలి? సువార్త అయితే మనకు తెలిసిపోయింది. సువార్త అంటే ఏంటి? నశించిన వాళ్ళని వెదకి రక్షించడానికి కొన్ని నీతి బోధలు చేయాలి, కొన్ని మంచి పేర్లు చెప్పాలి, కొన్ని సువార్తకు నడిపించాలి, దేవుని వాక్యం చెప్పాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ యెరూషలేములో కూర్చున్నప్పుడు, అందరూ కూర్చున్నప్పుడు బుడుక్కొని వెళ్ళిపోయి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ తన మీదకి రాబట్టి యెషయా గ్రంథం తీసి చదువుతారు. అక్కడ కూడా ఏమన్నది? ఉపాధికి తేబడిన గొర్రెపిల్ల సిద్ధంగా ఉన్నది, అక్కడ బలి చేయాలి, ఆ యొక్క బిట్ట వస్తుంది, అక్కడ చదువుతారు. బాగుంది. అలాగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి ఇలా చెప్పారు. కాకపోతే ఇప్పుడులాగా ఆదికాండం, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కలిపి ఒక ప్రింట్ బుక్ లాగా అప్పుడు రాలేదు. కాబట్టి అప్పుడు వేరే తెగ తొక్కల మీద వీటి మీద రాసి తాళపత్ర గ్రంథాల కింద వాటిని కడుతూ అవి చదువుతూ ఉండేవారంట. తర్వాత పులి చర్మాలను చంపి వాటిని ఒక పేపర్ కింద చేసి, తర్వాత పల్చటి రేకులు చేసి, తర్వాత ఇనప రేకులు చేసి, రాగి రేకులో చేసి, ఇలాగా మన చరిత్ర డెవలప్ అయ్యి కొలిది మన యొక్క నాగరికత డెవలప్ అయ్యాక, మన మైండ్ సెట్ డెవలప్ అయిన తర్వాత ఈ కర్రల నుంచి పేపర్లు చేయాలి, ఇవన్నీ కూడా ఇంతవరకు టెక్నాలజీ అనేది ఇంతవరకు డెవలప్మెంట్ అయిందనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఉంది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడని క్లియర్గా చెప్పింది. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. నీతో మాట్లాడుతున్నవాడు అతనేనమ్మా. అసలు క్రీస్తు పక్కన పెట్టాను తెలుసు. క్రీస్తు అన్న మాటకి రక్షకుడు అని ఉంది. యేసు అన్న మాటకి, క్రీస్తు అన్న మాటకి అభిషక్తుడు అని, యేసు అన్న మాటకి రక్షకుడు అని అర్థం ఉంది, బాగానే ఉంది. ఈ మనీలు అన్న మాటకి దేవుడు మనకు తోడై ఉన్నాడని ఈ యొక్క మాటలు కూడా బాగానే ఉన్నాయి. అసలు మెస్సయ్య ఎవరు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆదికాండం నుంచి చివరి ప్రకటన దాకా ఎవరో వస్తారని చెప్పారు. ఆ రానున్నవాడు వచ్చేసారు, సువార్త చేసేసారు, చనిపోయాడు, చంపేశారు, మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. పైనుంచి వచ్చినవాడు పైకి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. 24 hours కూడా మనల్ని ఎవరో వెంటాడుతున్నారు. ఒక టైంలో యెహోవా దేవుని కాలం నడిపించింది, ఒక టైంలో యేసుక్రీస్తు ప్రభు కాలం నడిపించింది. ఈ టర్మ్లో పరిశుద్ధాత్మ దేవుని కాలం ప్రతి క్షణం కూడా మనల్ని నడిపిస్తూనే ఉంది. భూమి మీదకి ఎవరొచ్చారు? శాతాన్లు వచ్చారు. భూమి మీదకి శాతాన్లు వచ్చారా? తొయ్యబడ్డారా? బలవంతాన తోసేశారు. నువ్వు నా ఇంట్లోని, నా రాజ్యంలోని, నా సమాజంలోని, నా లోకంలోని నువ్వు ఉండదు, వెళ్ళిపో అని పెద్ద గొడవ అయ్యి ఆళ్ళకి పడక, పైన ఆయనకి పడక కొట్టేసుకొని ఆయన దోసేశారు. నీ గ్రూప్ నీకుంటే నా బ్యాచ్ నాకుందని చెప్పి ఆయన ఒక 3 అంతలు తీసుకొని కిందకు వచ్చేసాడు. సరే, బాగానే ఉంది. వచ్చిన వారు వచ్చినట్టున్నారా? మనుషులు ఏలేస్తున్నారు, భూమి మీద ఏపేస్తున్నారు. చెప్పాను కదా, అలాగే ఏలేసి ఏపేస్తున్నారు. పోనీ నా బిడ్డలేదో భూమి మీద ఉన్నారు, చేసుకుంటారని వదిలేశారా? ఎక్కడ ఎవరు నశించిపోతారని క్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చేసారు. క్రీస్తు వారు ఒక్కరే వచ్చారా భూమి మీదకి? వచ్చిపోతూ ఉండి మనల్ని 24 hours ఆ దుష్ట శక్తి నుంచి కాపాడుకుంటూ వస్తున్నారా? ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు వారు పుట్టినప్పుడు వేవేల దూతల సమూహము అక్కడికి తేబడింది. అక్కడ ఏముందని చెప్పాను? ఒక తొట్టు ఉందని చెప్పాను. ఆ తొట్టిలో ఆ తల్లిని, ఆ బాబుని పరుండబెట్టాడని చెప్పాను. అక్కడికి దేవదూతల సమూహము వచ్చింది. పైనుంచి కిందకి కూడా వాళ్ళు వెళ్ళడం రావడం చూస్తుంది. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అని బిట్టు మనకి ఎక్కడో వినబడుతుంది కదా. ఆదికాండంలో మనం ఎక్కడో చూసాం కదా. అదే యాకోబు ఒక రాత్రి అంతా అతని పెనుగుల
విలవిలాడినప్పుడు నిచ్చిని మించి దూతల పైనుంచి కిందకి రావడం, అతను ప్రత్యక్ష దర్శనము చూడటము, తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షం అవడం, తర్వాత దేవుడు అతను పట్టుకొని నన్ను నీవు ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నేను వదలు. అక్కడ వాళ్ళిద్దరికి ఏదో ఘర్షణ అవడం, దేవుడు ఆశీర్వదించడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజీగా యేసుప్రభువారు పుట్టిన తర్వాత, తొట్టిలో పెట్టిన తర్వాత అది ఏం చెప్పాను, బోయాజు పొలం అని చెప్పాను. అప్పుడు ఇది క్రీస్తు పుట్టు కోసం అప్పుడు చెప్పాను. బోయాజు పుట్టినప్పుడు అక్కడ తొట్టిలకి గొర్రెలకి నీళ్ళు పెట్టేవాడు. సేమ్ అక్కడ ఆ యొక్క ఆవులు, మేకలు, గొర్రెలు వచ్చి అక్కడ ఏం తాగేటట్టు వాటర్ తాగుతూ ఉండే అనమాట. ఆ తొట్టు అక్కడ అలాగే ఉంది. తర్వాత ఆ తొట్టిని అలాగ, అది రాయి తొట్టు కాబట్టి దాన్ని శుభ్రం చేసి అందులో గడ్డేసి ఆ బావుని ఇన్ఫెక్షన్ రాకుండా అక్కడ పడుకోబడుతుంది. వెంటనే అక్కడికి ఏమొచ్చింది తెలుసా, దూత సమూహం వచ్చింది. అక్కడే బోయాజు దగ్గర రూతు కాళ్ళ దగ్గర పడుకుంది. ఆ బోయాజు వంశం నుంచి వచ్చిన వాడే నజరేయుడని యేసు, ఆ బోయాజు నుంచి వచ్చిన వాడే దావీదు, ఆ బోయాజు నుంచి వచ్చిన వాడే దావీదుపు చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. ఇలాగ ఒకదానికొకటి మనం లింక్ పెట్టుకొని, ఒకదానికొకటి చైన్ పెట్టుకొని వెళ్ళిపోతుంటే ఒక చైన్ పెట్టుకుంటే దానికి ఆ తర్వాత ఆ చైన్ లింక్ ఏదో ఒక పెద్ద షిప్కో, లేదా ఏదో ఒక పెద్ద కింద ఉన్న సబ్మెరీన్కో, పెద్ద లేకపోతే పైన ఉన్న ఫ్లైట్కో ఒక్కదానికి లింక్ అయి ఉంటుంది. ఆ చైన్ కనుక మనం ఎక్కుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ దానికి ఏదో ఒక పెద్ద దానికి లింక్ వేయబడి ఉంటుంది. చూడండి, ఒక కారు కనుక రిపేర్ వచ్చిందనుకో, మనం ట్రావెల్స్ చేసినప్పుడు రోడ్ల మీద చాలా చూస్తూ ఉంటాం. ఒక కారు మనం తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఒక చైన్ లింక్ పెట్టుకొని దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు ఆ చైన్ చాలా చిన్నగా కనపడుతుంది, ఆ లింకులు కూడా చాలా చిన్నగా కనపడతాయి. ఎదురున్న వాహనం పెద్దగా కనపడుతుంది. దాని వెనకాతల కూడా ఏముంటుంది, ఏ లింక్ అయితే దానికి తగిలించబడి ఉంటుందో దాని వెనకాతల చాలా పెద్ద ఒక వెహికల్ ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, ఒక కారు అవ్వచ్చు, ఒక జేసీబీ అవ్వచ్చు, ఒక బలమైనది ఏదో పెద్దది ఉంటుంది. ఆ చైన్ అమ్మట మనం వెళ్ళిపోతుంటే ఈ చైన్ ఎక్కడో ఒక బలమైన దానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇలాగ ఈ లింకులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పైన పరలోకాలకు వెళ్ళిపోవాలి. అందుకే నేను ప్రతిసారి ఏ లింక్ వచ్చినా అక్కడి నుంచే వచ్చింది, మనం అక్కడికే వెళ్ళాలి, అక్కడి నుంచి వచ్చింది ఆదికాండానికి వెళ్ళాలని ఎందుకంటారంటే ఈ లింకులన్నీ ఆదికాండాలు ఉన్నాయి. ఈ ఆదికాండం అంతా పైనుంచి పరలోక రాజ్యంలో ఉంది. కాబట్టి మనం ఎక్కడి నుంచి రావాలి, పైనుంచి వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు, సాతాను సమూహాలు వచ్చేసారు. మనందరినీ కూడా కాపాడడానికి ఈ యొక్క క్రీస్తు వారిని కూడా తండ్రి భూమి మీదకి పుట్టించేశాడు. మనల్ని కాపాడడం కోసం అతను పుట్టించాడు, మనల్ని రక్షించడం కోసం ఆయన పుట్టించాడు. మన యొక్క రక్షణ మనకు